అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవత్సవ. వెల్కమ్ టు హ్యాపీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నా ఈ లైఫ్ జర్నీలో ఇంతకాలంగా ఎన్నో పర్సూ చేస్తున్న టైంలో, ఎంబీఏ కావచ్చు, లేదా ఆర్ట్ నేర్చుకుంటున్నప్పుడు కావచ్చు, ఫోటోగ్రఫీ పర్సూ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏది చేస్తున్నా కూడా ఈ ప్రాసెస్లో ఎంతోమందితో ఇంటరాక్షన్ ఏర్పడింది. ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎంతోమందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఎన్నో విషయాలు అర్థమవుతూ వచ్చాయి. ఈ ప్రాసెస్లో నా మెంటర్కు నన్ను గైడ్ చేస్తున్నారు. ఈ విషయం ఎలా చూడాలి, ఎలా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అని ఇవన్నీ అర్థం చేసుకొని నాకు నేను అప్లై చేసుకొని చూసుకుంటూ ఉంటే నాకు కొన్ని లైఫ్ లెసన్స్ అర్థమయ్యాయి. అరే, ఇక్కడ బాధపడకుండా హాయిగా ఉండొచ్చా, ఇంత చిన్న ప్రాబ్లంకి ఇంత బాధపడ్డానా, ఇంత బాగుంది ఆ విషయం అని ఎన్నో అర్థమవుతున్నాయి. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అర్థమవుతూ వచ్చాయి, లెర్నింగ్స్ వస్తున్నాయి. నాకు అర్థమవగానే అరే వీళ్ళకి షేర్ చేసుకుంటే ఎక్కడ హెల్ప్ అయితే వాళ్ళకి ఎంతో టైం సేవ్ అవుతుంది కదా, మళ్ళీ వాళ్ళకి ఇంత ప్రాసెస్ ఇంత టైం వేస్ట్ అవ్వకుండా వెంటనే నేర్చుకోవచ్చు కదా. అలా షేర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి ఆపర్చునిటీ అనిపించింది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, ఆ ఆర్టిస్ట్కి ఏంటి, ఆర్ట్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, అదొక మీడియం అవుతుంది. అలాగే ఒక మూవీ డైరెక్టర్ కూడా మూవీ తీశారు అంటే తన పర్స్పెక్టివ్స్, తన థాట్స్ అన్నీ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి తన ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా దాంట్లో వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ నాకు ఒక మీడియం. ఇప్పుడు నేను కొన్ని స్టోరీ బుక్స్ రాస్తున్నప్పుడు కూడా చూసుకుంటే ఈ థాట్స్ ఇన్కార్పొరేట్ చేయగలుగుతున్నాను, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. నాకేమర్థమైందంటే ఇవేవైతే లైఫ్ లెసన్స్ ఉన్నాయో ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకోబోతున్నాను కూడా. బట్ ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకళ్ళు అడిగారు హ్యాపీ లైఫ్ అని పేరు ఎందుకు పెట్టారు అని. బేసిక్ రీజన్ ఏంటి అంటే, చాలాసార్లు బయట జరిగే విషయాల వల్లనో ప్రాబ్లమ్స్ వల్లనో కాదు, మనం దాన్ని చూసే విధానం దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మన మైండ్ సెట్ సరిగా లేకపోవడం వల్ల చాలా విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాం, బాధపడుతూ ఇబ్బంది తెచ్చుకుంటూ ఉంటున్నాం. సో మెయిన్ పాయింట్ హ్యాపీ లైఫ్ పెట్టడానికి ఏంటి అంటే, మనం ఒక విషయం ఎలా చూడొచ్చు, ఎలా ఆలోచించవచ్చు, ఎలాంటి పర్స్పెక్టివ్తో చూడొచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు. కొంత అప్లై చేసుకున్నా, కొంత అర్థం చేసుకున్నా కూడా నిజంగా మనం చాలా విషయాల నుంచి, చాలా ప్రాబ్లమ్స్ నుంచి సింపుల్గా బయటకు రావచ్చు, చాలా హాయిగా ఉండొచ్చు. అన్నిటికీ రీజన్ మన మైండ్ సెట్టే. సో మైండ్ సెట్ని సెట్ చేసుకునే ప్రాసెస్లో ఇలా ఆలోచించవచ్చా, ఇలా ఉండొచ్చా, మన అర్థమవుతూ ఉంటే ఎక్కడ మనకు స్ట్రైక్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, మనము అప్లై చేసుకొని హాయిగా ఉండగలుగుతాం. సో ఇదంతా జరగడానికి మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఒక ఆపర్చునిటీ అనిపించింది. మనందరం కూడా కలిసి ఈ హ్యాపీ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ జర్నీలో ఇంకా ముందు ప్రయాణం చేద్దాం. లెట్ us మూవ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ.